హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కాకరకాయ పచ్చడి ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. ఇవైతే ఒక పావు కేజీ కాకరకాయలండి, మా ఇంట్లో చెట్టుకు వచ్చినాయి. వీటిని ఏం చేస్తామంటే ఇట్లా కాయలు ముక్కలు కోసేసి ఎండబెట్టుకోవాలి. 2 రోజులు, ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు. ఇప్పుడు దీనికి కప్పు కారం, ఒక 50 గ్రాములు ఇంచుమించు తీసుకోవచ్చు మీరు, వెల్లుల్లిపాయలు, తాలింపులోకి కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసరికి ఈ కాకరకాయ ముక్కలకి సరిపడా ఒక 100 గ్రాముల చింతపండు అనమాట. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మనం కొంచెం సేపు అట్లా నానబెట్టేసి ఇలా మిక్సీ పట్టేసుకుంటే చక్కగా మంచిగా పేస్ట్లా వస్తుంది. ఏమండి, అలానే బెల్లం అనమాట. తీపి కావాలనుకుంటే ఇది వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇది అంతే, ఎక్కువ అవసరం లేదు. కొంచెం అట్లా మిక్సీ పట్టుకుంటే ఇట్లా పేస్ట్ లాగా వస్తుంది, ఎక్కువ అవసరం లేదు ఇది. అలాగే తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఆవు పిండి, మెంతి పిండి ఇట్లా నేను డబ్బాలో పెట్టుకుంటాము. అలాగే కొంచెం పసుపు. ఫస్ట్ కాకరకాయ వేపుకోవడానికి మనకి ప్యాన్ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ ప్యాన్లోనే చేయబోతున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి, త్వరగా అయిపోతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది మనం వేసుకుంటాము. ఓకేనా, ఇప్పుడు ఆలస్యించకుండా కాకరకాయ పచ్చడి మొదలు పెట్టేద్దాం. ఒక 2 గరిటెలు నూనె పోసాము. ఫస్ట్ కాకరకాయ ముక్కల్ని వేపుకోవాలి నూనెలో. మరీ డీప్ ఫ్రై కూడా చేయవసరం లేదు, అవి కొంచెం కలర్ మారితే చాలు, పచ్చివాసన రాకుండా ఉండడానికి. చూపిస్తున్నాను కదా, ఇలా మగ్గితే సరిపోతుంది అనమాట. తీసే ఇదంతా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి ముక్కలు తీసేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వెల్లుల్లి రెబ్బలు, కారం, అలానే ఈ ఆవు పిండి, మెంతి పొడి, ఈ 2 కలిపి ఏం చేయాలంటే మొత్తం ఈ 3 ఐటమ్స్ కలిపి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టేసుకొని మీకు చూపిస్తాను. అది మిక్సీ పట్టేసుకుంటున్నాం కదా, ఈలోపు ఏం చేసామంటే తాలింపు వేసేసాము. ఇప్పుడు ఇదే తాలింపులో ఏం చేస్తున్నామంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే చింతపండు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఫస్ట్ నేను చెప్పడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ చింతపండు గుజ్జు అనేది ఇప్పుడు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గుతుంది కాబట్టి ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా దాంట్లో యాడ్ చేసేస్తున్నాము. అన్నీ పక్కా కొలతల్లో పట్టుకుంటే కనుక టేస్ట్ బాగా వస్తుంది, ఏవి తక్కువ అవ్వవు. ఒకసారి అన్నింటినీ అలా కలియబెట్టేసుకొని అది దగ్గర అయ్యే వరకు ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇప్పుడేమో ఇందాక చెప్పినట్లుగా మిక్సీ పట్టుకోవాలని చెప్పాను కదా, కారం, వెల్లుల్లి, ఆవు పిండి, మెంతి పిండి మొత్తం వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేస్తాం మనం రుచికి సరిపడా. కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాం, ఇలా వచ్చిందనమాట. ఇట్లా చక్కగా ఇలా పట్టుకోవాలి. ఇక్కడ చూస్తేనేమో చింతపండు పులుసు కూడా మగ్గిపోతుంది. ఇదేంటంటే కొంచెం మనం అది వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులో
అది మొత్తం ఎగిరిపోయి దగ్గరికి అయిపోయేలాగా గుజ్జు గుజ్జుగా వచ్చేలాగా మనం దీన్ని ఎగరబెట్టుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అసలు చేదు అనేది ఉండదు కాకరకాయ పచ్చడి ఇలా కనుక చేస్తే. ఇప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేసాము. ఇప్పుడు బెల్లం వేసేసి ఫస్ట్ బెల్లం వేసేస్తున్నాము. బెల్లం కూడా కలిసేలాగా అలా తిప్పుకుంటూ ఉండాలి. మనకు కావాల్సినట్టుగా అయితే మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఇంక ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఇవన్నీ వేసి కలియబెట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. కాకరకాయ ముక్కలు అన్నీ దాంట్లోకి యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ కారం కూడా అందులో వేసేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకుంటా కలిపేసుకోండి. ఏమన్నా కొంచెం ఆయిల్ తగ్గింది అనిపిస్తే కనుక మనం కొంచెం ఆయిల్ వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ అని చెప్పాను కదా, మేమైతే 1 స్పూన్ యాడ్ చేస్తున్నాం ఇందులో. చూసారు కదా పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు అన్నమాట. వాటిని కూడా యాడ్ చేసేసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ పచ్చడిని ఏంటంటే 3 రోజులు మాత్రం మనం మగ్గనివ్వాలండి. 3 రోజుల తర్వాత దీన్ని మనం టేస్ట్ చూసి ఏమైనా తక్కువైతే అవి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక డబ్బాలోకి మార్చేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇంతే సింపుల్గా త్వరగా అయిపోయే కాకరకాయ నిల్వ పచ్చడి అనమాట. సంవత్సరం కొద్దీ నిల్వ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మళ్ళీ.